నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా రకాలైన రాజకీయాలు చూసాం. కానీ ఇప్పుడు చూస్తున్న రాజకీయం కాస్త డిఫరెంట్గా మీ అందరికీ కనిపిస్తున్నది. ఎందుకు అంటే నిన్న జరిగిన పరిణామాన్ని చూస్తే నిజంగా కూడా ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో కొనసాగుతుందా అని మనం మాట్లాడుకోవాలి. వాస్తవమైన విషయం ఇది, అందరూ కూడా ధృవీకరించాల్సిన విషయం ఇది, 100కు 100% చర్చించాల్సిన విషయం. ఈ తెలంగాణలో అంటే మన తెలంగాణ గడ్డ మీద మన తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి అరాచక పర్వం ఎట్లా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువు కాటకాలతో పాటు దౌర్జన్యాలు పెరుగుతాయి అనేది ఒకనాటి నానుడి. కానీ అది నేటి వేళ నిజమైన వేళ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ముఖ చిత్రాన్ని మనం ఎప్పుడూ చూడలేదేమో. ఎందుకంటే గెలిచిన అభ్యర్థులు పూర్తి స్థాయిలో అధికారికంగా పార్టీ మారడం సర్వసాధారణంగా కనబడింది. కానీ గెలిచిన మున్సిపల్కు సంబంధించిన వార్డు సభ్యులను పూర్తి స్థాయిలో కిడ్నాపులు చేసి లేదా అరెస్టులు చేసి వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులు చేసి లేదా చైర్మన్ కానీ వైస్ చైర్మన్కు సంబంధించిన ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి అడుగడుగున పోలీసు వ్యవస్థ అడ్డగించి మళ్ళీ రివర్స్ కేసులు పెట్టి ఆఖరికి బాల్క సుమన్ను అరెస్టు చేసింది. బాల్క సుమన్ అరెస్టుతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దానికి సంబంధించి నిన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఈరోజు హరీష్ రావు పూర్తి స్థాయిలో ఆదిలాబాద్కు సంబంధించిన జైలుకు కూడా వెళ్తున్న తరుణం మనం చూస్తున్నాం. సో లిటరల్లీ నిన్న ఏం జరిగింది, మనం వాస్తవాలను మాత్రమే చర్చిద్దాం. మనకి ఇక్కడ అభూత కల్పన వద్దు, ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో వాటిని నేరుగా ఉన్నది ఉన్నట్టుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆ పార్టీ ఈ పార్టీ, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా, పోలీసా లేదా వివిధ శాఖల విభాగాల అనేది విషయాన్ని నేను పక్కన పెడతా. ఒక్కసారి మనం వాస్తవాలను చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఈ పత్రికకు సంబంధించి మొదటగా నేను V6 వివేక్కు సంబంధించిన పత్రికకి వెళ్తా. ఆ పత్రికతో మాట్లాడిన తర్వాత చూపే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ ఏమని పెట్టిళ్ళు, వీళ్ళు ఏమని రాసిలో ఒకసారి చూడాలి మనం. బాల్క సుమన్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు. బాల్క సుమన్ అరెస్ట్. కేతనపల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై దాడి కేసులో అదుపులోకి. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో పాటు మరో 2 కూడా అరెస్ట్. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఆదిలాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. పరారీలో మరో 5 నిందితులు అంటూ కూడా చూడొచ్చు. గూండాయిజం చేస్తామంటే కుదరదు. బీఆర్ఎస్ నేతలకు పీసీసీ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనా? ప్రజాపాలనను జనం ఆదరిస్తున్నారు. 94 మున్సిపాలిటీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. డీసీసీ అధ్యక్షుల శిక్షణకు ఖర్గే, రాహుల్ హాజరవుతారని వెల్లడి. వాహ్, శబా, సూపర్, అసలు మీరు ఎక్సలెంట్. V6 వివేక్ అద్భుతం. నీ రాతలు నాకు తెలిసి పెన్ను అంగారక గ్రహం మీద కొనుంటూ, అందులో కావాల్సిన ఇంకు గురుడు లేదా కుజగ్రహం మీద కొంటూ, నీ బుద్ధిని ఉపయోగించి బుద్ధగ్రహం మీకెళ్ళి రాస్తావు కావచ్చు ఈ వార్తలు. సూపర్ కదా. ఇక్కడ విషయం ఇది కాదు, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఇది కాదు. మూల రాజిరెడ్డి అని మొన్న దాదాపుగా 100 వెహికల్లతో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ వారి సమక్షంలో బీఆర్ఎస్ కండువా వేసుకున్నాడు. మీ అందరికీ తెలిసింది కదా. ఆయనను అరెస్టు చేయడానికి పూర్తి స్థాయిలో జరిగిన ఒక కుట్ర కోణం ఇది. బెదిరించడానికి, భయభ్రాంతులు చేయడానికి, పూర్తి స్థాయిలో ఇబ్బందులు చేయడానికి జరిగిన ఒక కుట్ర కోణం ఇది మొదటిదైతే. రెండో విషయం ఏంటంటే మంత్రికి సంబంధించిన వివేక్ కానీ ఎంపీ వంశీకృష్ణకి సంబంధించిన కాన్వాయ్ మీద దాడి చేసిళ్ళు. ఎక్కడ దాడి చేసిళ్ళు? మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఎవరి వెహికల్లను పోలీసు వాళ్ళు ఆపిర్రు, ఎక్కడ ఉన్నారు, ఏం జరిగింది, గెలిచింది ఎవరు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ముందుకు కొనసాగుతున్నారు, ఎవరు మున్సిపల్ వార్డులలో ఎక్కువ వార్డులు గెలిచారు, ఈరోజు ఎందుకు భయభ్రాంతులను గురించి చేసే ప్రయత్నం చేస్తాను అంటే, నేను మంత్రి అయిపోయినా, నాకు పత్రిక ఉంది, నాకు ఛానల్ ఉన్నది, ఇష్టం ఉన్నట్టు రాస్తా. ఇక ఈయన పేరు మహేష్ కుమార్ గౌడ్, మీ అందరికీ తెలుసు కదా. మహేష్ కుమార్ గౌడ్ ఏమంటాడంటే గూండాయిజం చేస్తే కుదరదు. గూండాయిజం చేస్తున్నదే మీ కాంగ్రెస్ పార్టీ, రౌడీయిజం చేస్తున్నదే మీ కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్ ఎన్నికలలో వివిధ జిల్లాలలో దాడులు నిదర్శనం మీ కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. అవి కనిపించలేదా? అక్కడ వినిపించలేదా ఆర్తనాదాలు? ఇప్పుడు మీరేంది శుద్ధపూస మాటలు చెప్తున్నారా? మీరావే మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ కడిగిన ఆనిముత్యం, కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛమైంది అని చెప్తున్నారా? మొన్న సర్పంచ్ ఎన్నికలలో కర్రలతోని వరంగల్ జిల్లా చెన్నరావుపేటకు సంబంధించి ఏం జరిగింది, ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరిగింది, నిజామాబాద్ జిల్లాలో ఏం జరిగింది, నల్గొండ జిల్లాలో ఏం జరిగింది, ఇవన్నీ ముచ్చట్లొద్దా అండి? గతాన్ని మర్చిపోదామా? నేను గతాన్ని అస్సలు మరవని, ప్రతి విషయాన్ని మళ్ళీ 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 నిద్రలేపి మీ ముంగట పెడతా. అరే ఎంత అరాచకం అండి!
అప్పుడు జరిగింది కరెక్ట్ పద్ధత. ఈరోజు రౌడీజం చేస్తున్నది ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తలేరా? నిజంగా గుండె మీద చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి, రౌడీజం చేస్తున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరే చెప్పరు. ఎందుకంటే మీ పట్ల నాకు గౌరవం ఉన్నది, మీ పట్ల నాకు ఒక రకమైన ఇష్టం ఉన్నది. నేను చెప్తున్నా కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నేనే అడుగుతున్నా, రౌడీజం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు చేస్తున్నారు మీరే చెప్పండి న్యాయబద్ధంగా. అరే ఇంత రాచకమా? వీళ్ళ పేపర్ ఉన్నదని బాల్కసుమన్ అరెస్ట్. ఇప్పుడు బాల్కసుమన్ ఎందుకు అరెస్ట్ చేసిలో సెకండ్ ఎపిసోడ్ అండి. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే మూల రాజిరెడ్డి టార్గెట్ వీళ్ళకు. ఈ మూల రాజిరెడ్డి అనేటైనే దాదాపుగా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో 100కు పైగా కూడా కాన్వాయ్లతోని ఇటు కేటీఆర్ సమక్షంలో జైన్ కావడంతో పాటు ఇతరత్ర కొంతమంది చాలామంది కూడా ముఖ్య నేతలందరూ కూడా జైన్ అయిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. టార్గెట్ మొదటిది మంత్రి వివేక్ది ఫినిష్ అయింది. ఇప్పుడు రెండో టార్గెట్ ఎవరంటే బాల్కసుమన్. బాల్కసుమన్ ఏమైపోయింది అంటే ఇన్నాళ్ళు సైలెంట్గా స్తబ్దంగా ఉన్న బాల్కసుమన్కు సంబంధించి ఒక్కసారిగా కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మరొకసారి పేరు మారుమోగుతున్నది. ఈ పేరు మారుమోగడానికి గల బలమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే మంత్రి వివేక్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాలు నేటి నుంచి కాదు, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మంచిర్యాల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఉండే పూర్తి స్థాయిలో ప్లాంట్లు కానీ పరిశ్రమలు కానీ ఇతరత్ర కానీ ఎవరికి ఏమీ తెలియదు ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది అంతుచిక్కని ఒక గూడు పురాణిలా మారిపోయింది. ఆ చిట్టా విప్పిన మగాడే బాల్కసుమన్. సో ఇప్పుడు మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే ఒక స్పష్టమైన సంకేతం ప్రజల నుంచి వస్తున్నది. అది సోషల్ మీడియా అని మీరు అనుకుంటున్నారు, నేనేమంటున్నా అంటే బలమైన పునాదుల నుండి కదులుతున్నది. అది ప్రజల నుంచి కదులుతున్న విప్లవం, ప్రజల నుంచి వస్తున్న ఉద్యమం, ప్రజల నుంచి నేరుగా కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని ఢీకొట్టే ఉద్యమం వస్తుంది. ప్రజా ఉద్యమం అంటారు. ఆ ఉద్యమం మొదలైంది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేని ఒక నిస్సాయ స్థితిలో అణిచివేయాలి, ఎక్కడికక్కడ అరెస్టులు చేయాలి, ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి, అణిచివేసే ధోరణి మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు మంచిర్యాల కాంతనపల్లికి సంబంధించి జరుగుతున్నది. అసలు ఇక్కడ పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అధికార దాహం అరాచక పర్వం. సుశీల, ఎట్లున్నది అధికార దాహం? నీకు అధికారం దేనికి ఇస్తారు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు. నిజానికి ఎమ్మెల్యేకు ఏం అధికారాలు లేవు, మీకు తెలుసో లేదో. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి ఎలాంటి అధికారాలు లేవు. ఒకటే ఒక్క అధికారం ఉన్నది, అది అసెంబ్లీలో ఏదైనా బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకు సంబంధించి ఆమోద ముద్ర వేయడానికి తప్ప మరో అధికారం ఉన్నదంటే నాకు చెప్పుర్రు. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిన్న మొత్తం కూర్చొని చదివినా. ఎందుకంటే నాకు ఒక సబ్జెక్ట్ అవసరం ఉండే, ఆ సబ్జెక్ట్ కోసం చదివితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి అసలు ఏం అధికారాలు ఉంటాయి అనేది మొదలుపెట్టిన. మరి ఏది 10వ తరగతిలో లేకపోతే 9వ తరగతిలో సాంఘిక శాస్త్రం సోషల్ అంటారు కదా, ఆ సాంఘిక శాస్త్రంలో చదవలేను నేను, భారత రాజ్యాంగంలో చదివిన, లోబడి మొత్తం చదివిన, డెప్త్గా పోయిన. అసలు విషయం ఏంది, ఎమ్మెల్యేకి ఏం అధికారం ఉంటుందయ్యా, ఎమ్మెల్యే ఏం చేస్తాడయ్యా, ఈ ఎమ్మెల్యేకి సంబంధించి లేదా మంత్రికి సంబంధించి ఏం అధికారాలు ఉంటాయి అనేది పూర్తిగా చదివే ప్రయత్నం చేసిన. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడికి కేవలం అసెంబ్లీలో ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఓటు వేసే హక్కు కానీ, దాంతోపాటు అసెంబ్లీ పరంగా ఏదైనా ఎమ్మెల్సీకి సంబంధించి మండలి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఓటు బ్యాంకుకు సంబంధించిన ఓటు హక్కు విషయంలో లేదా ఏదైనా బిల్లుల ఆమోద విషయంలో మాత్రమే నాకు పవర్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఎమ్మెల్యే ఇస్ నథింగ్, గుర్తుపెట్టుకోరు. దాని గురించి కూడా ఇంకా డెప్త్గా పోతే ఏమైపోయింది అంటే, ఎమ్మెల్యే అనేటైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఆయన నియోజకవర్గానికి కాస్త ఫండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా అక్కడి ప్రజల బాగోగుల కోసం, ఎమ్మెల్యే అనేటైన ప్రజల జీతగాడు, ఇది అవుట్ రైట్గా నిజం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన పేరే ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, బడి కానీ, గుడి కానీ, ఆసుపత్రి కానీ, ఆ ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే ఎంపీటీఓ కానీ ఒక మానిటరింగ్కి సంబంధించి, అంటే నా దగ్గర ఇన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చేస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుందని అధికారులతో ఈయన సమీక్షించాలి. ఈయనకున్న పవర్స్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. మరి ఈ రౌడీయిజం, గూండాయిజం కేసులు, అరెస్టులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే, వ్యవస్థలను వీళ్ళ ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటున్నారు, వ్యవస్థలన్నీ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు, వ్యవస్థలన్నీ వీళ్ళ గ్రిప్పులోకి తెచ్చుకుంటున్నారు. ఇది యథార్థమైన సంఘటన, వాస్తవమైన సంఘటన కాదని మీ దగ్గర ఉండే అడ్వకేట్లు కానీ, లాయర్లు కానీ, రాజ్యాంగం చదివిన ఏ ఒక్క వ్యక్తినైనా అడగండి,
అప్పుడు చెప్పండి. నేను అందుకే చెప్తున్నా, ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఇంకా ఇలాగే ఉంటే మునుముందు కూడా ఇలాగే కొనసాగితే ఏమైపోతుంది నా తెలంగాణ? కష్టపడి తెచ్చుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, ఉద్యమకాలుగా ఒంటి మీద లాఠీ దెబ్బలు, ఎంతో మంది జీవితాలు ఇంకా కూడా ఇంటికే పరిమితమైన దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో తమ జీవితాలను పణంగా పెట్టి పక్కకు జరిగి కూర్చున్నారే. మరి ఏంటి నా తెలంగాణ అని ఆలోచించే ప్రయత్నం మొదలుపెట్టా. ఆలోచించిన తర్వాత వాస్తవ యథార్థమైన సంఘటనలన్నింటినీ కూడా తవ్వే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, సీఎం అందరూ కలిసి ఏకీకృతమై వీళ్ళంతా ఒక గొడుగు కింద మారిపోయి అణిచివేసే ధోరణితోని అక్రమ కేసులు పెట్టి రిమాండ్లో పంపించి జైలుకు పంపించే ప్రయత్నం జరుగుతున్నది. సో ఈ జైళ్లలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా ఏంది అనేది సెకండరీ విషయం అయితే, ఇవన్నీ కూడా జరుగుతున్న అంశాలు. ఈ అంశాలన్నింటికి సంబంధించి చర్చించే ప్రయత్నంలో భాగంగా ఆ విస్తుపోయే నిజాలను నేను ఇప్పుడు చెప్తా. నేను ఎందుకు చెప్తా అంటే, ఒక్కొక్కటి బరితెగించిన వ్యవస్థలను బరిలో పెట్టాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉన్నది. ఎస్, మీరు అవునన్నా కాదన్నా నిజం, బరితెగించిన వ్యవస్థలను బరిలో పెట్టాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంది. ఇప్పుడు నాకు ఆ పని ఉన్నది, నాకు ఆ వ్యవస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఆ బాధ్యత నాపై ఇచ్చి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది. సరే, నేనేమంటున్నా అంటే తెలంగాణలో చదువుకున్న మేధావులు ఉన్నారు, తెలంగాణలో చదువుకున్న చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, తెలంగాణ కోసం అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం నేను సైతం అంటూ చాలామంది మాట్లాడతారు. మరి ఈ కాంతనపల్లికి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతున్నది? కేవలం రేవంత్ రెడ్డికి కొమ్ముగాయడానికి మాత్రమే మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఆ సంఘాలు కానీ, ఈ సంఘాలు కానీ, ఆ నేత కానీ, ఈ నేత కానీ, ఆయన కానీ, ఈయన కానీ, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ప్రశ్నించే గొంతుకలుగా చెప్పబడే జర్నలిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఇది స్ట్రైట్గా డైరెక్ట్గా మనం ప్రజాస్వామ్యబద్ధంగా అడగాల్సిన ప్రశ్న. ఇక బాల్క సుమన్కు సంబంధించి అసలు ఏం జరిగింది, కాంతనపల్లిలో ఏం జరుగుతుంది, ఈ కాంతనపల్లికి సంబంధించిన ఎపిసోడ్ ఏందో చూద్దాం. ఒకసారి మీరే చూడండి. పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘోర ఓటమితో మంత్రి వివేక్ ఎలాగైనా కాంతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని కుట్రలు చేస్తూ వస్తున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. నెంబర్ 1 పాయింట్, ఇది లీగల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పోలీసు కూడా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి అడ్వకేట్ కూడా, ప్రతి జర్నలిస్ట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో కూడా మేము మాట్లాడతాం, మాకు తెలుసు అని ప్రతి ఒక్కరు ఉంటారు కదా. మేము ఈ తెలంగాణ రక్షణ కోసం ఇది వినుర్రి. ఒకటి, వందలాది మందిగా కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి రాళ్లతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద దాడి చేశారు. ఇది నెంబర్ 1. ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరగబడడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు చట్టం వచ్చింది, ఎందుకంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ దాడి చేయడం, ఇటు బీఆర్ఎస్ దాడి చేయడం, ఆత్మరక్షణలో భాగంగా ఇటు ఎవరు మరి బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి వందలాది మంది అధికారం ఉంది కదా అనే అహంకారంతో, కండకావరంతో ఇష్టం వచ్చినట్టుగా ఒక అల్లరి మూకల్లాగా చెలరేగిపోతున్నారు. ఇది నిజం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది యథార్థమైన సంఘటన, ఇది వాస్తవమైన సంఘటన. దీన్ని మనమందరం కూడా ధృవీకరించాల్సిన విషయం. ఒకటి, ఇక ఇక్కడ ఆత్మరక్షణలో భాగంగా వీళ్ళు దాడి చేయడం, దీంట్లో పోలీసులు ఏం చేసిల్లంటే లాఠీ చార్జ్ చేసిల్లు. ఎందుకంటే ఇరు వర్గాలను కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది అంటే పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. పోలీసు వాళ్ళు ఏం చేసిల్లంటే, పోలీసు వాళ్ళు మేము సమన్వయం పాటిస్తాం, ఊరుకోండి అంటే ఎవరు ఊరుకోరు. అటు ఏంది అంటే అధికారంతో వాళ్ళు ఇక్కడ మా ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేసుకుంటే పరస్పరంగా ప్రజలకు ఇబ్బంది ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అంటే లాఠీ చార్జ్ చేసింది. అయితే రాళ్లు విసిరిన గొడవకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులను వదిలి ఉల్టా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా మరో 8 మంది బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు న్యాయం చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీని అడగా, మంత్రి వివేక్ను అసలే అడగా. ఎందుకంటే ఆయనకు ఛానల్ ఉన్నది, పేపర్ ఉన్నది, మంత్రి పదవి ఉన్నది, వాళ్ళ కొడుకు ఎంపీ. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇదంతా రాజకీయం. వాళ్ళ ఒత్తిడితో మీరు కేసులు పెట్టిల్లా, లేకపోతే మీకు కేసులు పెట్టమని ఆదేశాలు వచ్చాయా? ఏదైతే ఘర్షణ జరిగిన రోజు మంత్రి వివేక్ కానీ అక్కడ ఉండే ఎంపీ కానీ ఈ ఇద్దరి ఫోన్లకు వెళ్ళి ఎవరికి ఎక్కువగా పోలీస్ వ్యవస్థకు ఎవరికి ఎక్కువగా కాల్స్ వెళ్ళినాయి, వీళ్ళ కాల్ డాటా ఒకసారి బహిర్గతం చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే రాళ్ళు మొదటగా రువ్వింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు.
అంటే కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టకుండా ఆత్మరక్షణలో భాగంగా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతిఘటించిన బీఆర్ఎస్ నేతల మీద ఎట్లా కేసులు పెడతారు? ఇప్పుడు లాఠీ చార్జీ చేసినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు, కళ్ళతో చూసింది పోలీసు వాళ్ళే, కాబట్టి ఇరు వర్గాలను చెదరగొట్టింది కూడా పోలీసు వాళ్ళే. కాబట్టి పోలీసు వ్యవస్థ ఏం చేయాలి? ఇటువైపు అటువైపు ఇరువురి సమక్షంలో పూర్తి స్థాయిలో వాళ్ళని ఏం చేయాలి? అటు కేసులు పెట్టాలి, ఇటు కేసులు పెట్టాలి. మొదటగా రాళ్ళు రువ్వింది ఎవరు? ఆ లీస్ట్ ఏంది? అక్కడ సీసీ కెమెరాలనే, అక్కడ ప్రజలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అవన్నీ ఇచ్చిపెట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేసిలు? అంటే మా దగ్గర అధికారం ఉంది, మేము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాం, రాజ్యాంగం అంటే మేమే, మేమే అంటే రాజ్యాంగం అనే భాష మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వ్యవహరిస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఓకే, ఇది క్లియర్ కట్. అంటే కేవలం టార్గెట్ బీఆర్ఎస్. ఎట్టి పరిస్థితులలో క్యాంతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీని దక్కించుకోవడానికి అక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే, దానితో పాటు ఆయన సహచరులకు సంబంధించిన 8 మంది మీద పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్టు చేసే ప్రయత్నం చేసి రిమాండ్కు తరలించి, ఇది క్లియర్ కట్. మరి ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, అందులో ఎంతమందిని అరెస్టు చేసిల్లు అనేది గౌరవ డీజీపీ గారు కానీ సజ్జనార్ గారు కానీ చెప్తే బాగుంటుంది. నేను ఎవరిని వదిలిపెట్టాను, ఆ ప్రాణం ఉన్నంత వరకు వదిలేదే లేదు. పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినా ఘోరంగా ఉంటుంది. ఇంకా న్యూస్ ఛానల్ రేపు చెప్తున్నా, భవిష్యత్తులో చాలా భయంకరంగా ఉంటాయి. మేము ఇలాగే కొనసాగిస్తాం, దాడులు చేపిస్తాం, అక్రమ కేసులు చేపిస్తాం, అరెస్టులు చేపిస్తాం అంటే అసలు ఊరుకునే సమస్య లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రక్షణగా మాత్రం నిలబడే బాధ్యత నాది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించండి, ఇక్కడ మనం ఎవరం కూడా గొడవలు ఏవైతే ఉన్నాయో అల్లర్లను మనం ఎక్కడ కూడా వాళ్ళతో పాటుగా మనం ఏంది అంటే సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళను మనం వ్యతిరేకిస్తున్నాం. అల్లర్లకు మనం దూరం. తెలంగాణ అంటే శాంతియుతమైన గడ్డ. ఇక్కడ ఎట్లా అంటే గాంధీజీ మార్గంలో పూర్తి స్థాయిలో ఉప్పు సత్యాగ్రహం ఎట్లా చేస్తారో అంత శాంతియుతంగా ఇక్కడ ఉద్యమాలు చేసిన గడ్డ. మరి ఇలాంటి గడ్డ మీద రాజకీయ అల్లర్లు చేస్తా అంటే నేను కూడా యాక్సెప్ట్ చేయడం, పర్సనల్గా యాక్సెప్ట్ చేయ, అఫీషియల్గా కూడా యాక్సెప్ట్ చేయ. కానీ ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి, ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు చేసుకున్నప్పుడు ఇరు వర్గాల మీద కేసులు అయితాయా, ఒక్కరి మీదే కేసులు అయితాయా? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆలోచించి దానికి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టుర్రు. ఇది ఏం జరిగింది. ఇక దీంతో పాటు ఇంకొక అంశం దీనికి రిలేటెడ్గా మెదక్లో ఏం జరిగింది. ఈ నెల 9న మెదక్కు సంబంధించిన మున్సిపాలిటీ 15వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కులం పేరుతో దూషించారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు గోదాల అఖిల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి గొడవ జరిగిన చోటు అనుచరులు గూండాలతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే సమయంలో మైనంపల్లి రోహిత్ అంటే మెదక్ ఎమ్మెల్యే వాహనంపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేసినట్టుగా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అర్థమైందా? లిటరల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదు అని నేను అనట్లేదు. గాయపడ్డ, గోసపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ నోటితో చెప్తున్న మాటలు ఇవి. నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యం బ్రతికే ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది, రాజ్యాంగం అమల్లో ఉంటుంది, కానీ సక్రమంగా రాజ్యాంగాన్ని నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అంటే బాధ్యతను గుర్తు చేస్తున్న తరుణాలను మీకు చెప్తున్నా. ఇక్కడ ఇరు వర్గాలకు సంబంధించి గొడవ జరిగినప్పుడు పూర్తి స్థాయిలో ఒక పక్షాన మాత్రమే ఎందుకు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తున్నారు? ఇది ఇప్పటికీ కూడా నాకు అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న. రేవంత్ రెడ్డి చెప్పిండా, మంత్రులు చెప్తున్నారా, ఎమ్మెల్యేలు చెప్తున్నారా, ఎమ్మెల్సీలు చెప్తున్నారా, ఎంపీలు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరి ఆధారంగా బేస్ చేసుకొని మీరు పెన్ను పేపరు కలం పడుతున్నారు? ఎందుకు ఇలా జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం అడుగుతున్నది కదా. అల్లాడిపోతున్నా నా తెలంగాణ ప్రజలు, గోసపడుతున్నా నా తెలంగాణ సమాజం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇరు వర్గాలకు సంబంధించి అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేయాలి, తప్పులేదు. కానీ ఒక వర్గాన్నే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఇక దీంట్లో ఒక్కసారి ఇక్కడ చూడండి. బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీగా పనిచేసిండు, ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేసిండు. ఇక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా దవాఖాన వద్ద పోలీసుల వాహనాలకు అడ్డుపడిన బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీస్ వాహనంలో ఆదిలాబాద్ సబ్ జైలుకు బాల్క సుమన్ తరలింపు. కాంతనపల్లి మున్సిపాలిటీ పీఠం కోసం దౌర్జన్యం, కాంగ్రెస్ నేతల రాళ్లదాడి, బీఆర్ఎస్ నేతలపై కేసులు. ఆదిలాబాద్ జైలుకు సుమన్ 14 రోజుల రిమాండ్. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల లాఠీచార్జ్, దాడుల సాకుతో మరోసారి చైర్మన్ ఎన్నిక వాయిదా. నిర్బంధాలు విధించిన కాంతనపల్లి బంద్ సంపూర్ణం. నేను కేసీఆర్ శిష్యుణ్ణి, నన్ను చంపినా బెదరను, కాంతనపల్లి ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడతా. అరెస్టుకు ముందు మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటూ కూడా చూడొచ్చు. ఇక రిమాండ్కు తరలించే ముందు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డికి మంచిర్యాల దవాఖానాలో పరీక్షలు చేస్తున్న వైద్యులకు సంబంధించి చేస్తున్నా. నేనేమంటున్నానంటే ఇది మంత్రి వివేక్కు చాలా భయంకరమైన ఎదురుదెబ్బ. బాల్క సుమన్ అనే వ్యక్తి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసి మీ అంతటా మీరే పూజలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది అవుట్ రైట్గా. ఎందుకంటే దేనిని కూడా హైలైట్ చేయొద్దు. అది పాపం మంత్రి వివేక్ ఇన్ని సంవత్సరాల రాజకీయంలో లేదా ఓ ఛానల్ను నడుపుతూ ఓ పేపర్ను నడుపుతున్నప్పుడు బోధపడలేదేమో. అరెస్టు చేసినంత మాత్రాన నిర్బంధం ఆగదు, కేసులు పెట్టినంత మాత్రాన నిర్బంధాలకు ఆగరు, రిమాండ్కు వదిలించిన మాత్రాన సంఖ్యలతో అక్కడ బందీ అయిపోరు. ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది, తిరుగుబాటు జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ ఎన్ని రకాల ఉద్యమాలు చేయాలో అన్ని రకాల ఉద్యమాలు చేస్తారు. ఇప్పుడు బాల్క సుమన్ ఎపిసోడ్లో ఏం జరిగింది? ఏం లేదండి. ఈ కాంతనపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్, దాంతోపాటు సిపిఐకి సంబంధించిన పార్టీ కౌన్సిలర్లకు సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీది ఫిక్స్, అది మర్చిపోండి. ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి మంత్రి వివేక్ గారు చేస్తున్న కుట్ర కోణంలో బయటపడ్డ యథార్థమైన ఈ దృశ్యాలన్నిటికీ కారణం ఆ యొక్క చైర్మన్ ఎన్నిక. అంతే, ఇందులో సింపుల్గా ఏమీ లేదు. కానీ ఇందులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనే వాదన చాలా బలంగా వినబడుతున్నది. ఈ పోలీసుల ఏకపక్ష ధోరణితోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి, పోలీసు వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. మీరు ఈ విధంగానే వ్యవహరిస్తాం, మేము ఇట్లనే వ్యవహరిస్తాం అంటే నమ్మకాలు పోయిన తర్వాత జరగబోయే ఉద్యమం ఎట్లుంటుంది అంటే వ్యక్తిగత రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నా మీద కేసులు పెట్టిళ్ళు, అరెస్టు చేసిళ్ళు, దాంతోపాటు రకరకాల కోర్టుల చుట్టూ తిప్పిళ్ళు. నా సొంత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. దాంట్లో పెన్ డ్రైవ్లతో పాటు చాలా రకాల వీడియోలు ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటిగా బ్లాస్ట్ చేస్తే ఏంటంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది సమాధి. ఆ నేతలకు సంబంధించిన చీకటి ప్రపంచ కోణాలన్నీ బయట పెడతాం. అంత భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. దేనికోసం? ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువల కోసం ఆపుతా నేను. ఒక వ్యక్తిగత హనన చేయను నేను ఎప్పుడు. కానీ ఈ దుర్మార్గమైన చర్యలు వస్తాయి చూడు, అప్పుడు ఖచ్చితంగా మనకే ముప్పు ఏర్పడినప్పుడు ఎవడి ఏడబోతే మనకేం, అదే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు మంచిర్యాలకు సంబంధించిన కాంతనపల్లి మున్సిపాలిటీలలో కూడా రేపు ఈ మంత్రి అనుచరులకు సంబంధించిన అన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఎపిసోడ్గా వస్తాయి. మీరు వేచి చూడండి. బాల్క సుమన్ ఈ రోజుతో వదిలేసిండు అంటే అది కానుముచ్చట, అది అస్సలు కాదు. మీరు అనుకుంటున్నారేమో కానీ అది కానుముచ్చట. ఒకసారి డెప్త్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల జిల్లా కాంతనపల్లిలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగించుడు కాదు, బరితెగించి ఊరేగుతాంది అని అక్కడి ప్రజలు అంటున్నారు. కాంతనపల్లి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలని దురుద్దేశంతో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు చేయించింది. మున్సిపల్ పీఠం చేజిక్కించుకునేందుకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా వేయించి కౌన్సిలర్లను ఇబ్బందులు పెట్టినా చివరికి ఖాళీ చెక్కులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసినా ఫలితం లేకుండా పోవడంతో తప్పుడు కేసులతో దుర్మార్గంగా దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసుల విధులకు ఆటంకపరిచి భయభ్రాంతులకు గురి చేశారంటూ మంగళవారం అర్ధరాత్రి దాదాపు 10 గంటలకు జరిగిన ఎపిసోడ్. అర్ధరాత్రి వరకు ఎపిసోడ్ జరిగిందంటే ఇక మీరే చూడరు. 10 గంటల సమయంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో దేవాపూర్ ఎస్ఐతో కేసు పెట్టించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, గుడిసెల రాజారమేష్, అనిల్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గొగ్గుల రవీందర్రెడ్డి, రామిడి లక్ష్మకాంత్, బండారి సూరిబాబులపై 89/3, 91/2, 191/3. దాంతోపాటు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం. 180/3 ఒకసారి దీన్ని అడుగుదాం. ఏంది కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది, దీని సెక్షన్లకు ఏం జరుగుతుంది. 189/3 దాంతోపాటుగా ఇక్కడ జరుగుతున్న ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఆగురు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఈ కేసు డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏమని పెట్టిళ్ళు, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 189/3, 189/3, దాంతోపాటు 191/2, 191/3, 121/2, 223 RW, దాంతోపాటు 190 BRS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిళ్ళు. అయితే ఒక్కొక్క సెక్షన్కు సంబంధించి చూద్దాం. ఇది 189/3 ఏంది అంటే ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం లేదా పనిలో ఆటంకం కలిగించడం. నెంబర్ 1 గుర్తుపెట్టుకోరి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు ఏంటి అంటే
ఒకసారి నేను ఇక్కడ చెప్తా ఏం జరిగింది. దేవాపూర్ ఎస్ఐతో కేసు పెట్టించారు. ఈ కేసు పెట్టించింది ఎవరు అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, అట్లని వేరే వాళ్ళు కాదు. కేసు పెట్టింది ఎవరో తెలుసా? రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో దేవాపూర్ ఎస్ఐతో కేసు పెట్టించారు. ఇది ఎస్ఐ పెట్టిన కేసు. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఐపీసీ సెక్షన్ 183 ఏదైతే ఇక్కడ 3 ఉందో దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం, పనిలో ఆటంకం కలిగించడం మొదటిది. ఇక రెండోది ఏంటంటే ఐపీసీ 191 తప్పుడు సాక్ష్యం ఇవ్వడం అంటే ఫాల్స్ ఎవిడెన్స్. దాంతోపాటు 121 దేశద్రోహం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం వంటి తీవ్రమైన నేరం. దాంతోపాటు ఇక్కడ ఆర్మ్స్ యాక్ట్ అంటే 223 ఇవి ఏంది అంటే అనుమానం, అనధికారికంగా ఆయుధాలు కలిగి ఉండడం. దాంతోపాటు సిఆర్పిసి 190 కోర్టు నేరంపై విచారణ ప్రారంభించడానికి అధికారం కలిగిన సెక్షన్లు. కొన్ని ఇది ఏంది అంటే దీంతో చాలా స్పష్టంగా కొందరి వ్యక్తులపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతి లేదా పోలీస్ ఫిర్యాదు ఆధారంగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారట. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగిని ఎవరన్నా బెదిరించిల్లా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బాల్క సుమన్ తన అనుచరులకు జరిగిన అన్యాయాన్ని, తనకు జరిగిన అక్రమాన్ని, ద్రోహాన్ని వివరించే ప్రయత్నం చేసిండు. ఆయన తనకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళే మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళ డ్యూటీలకే అంటే కాదు. ఆడ జర్నలిస్టులు ఉంటారు, ప్రజలు ఉంటారు, సామాన్యులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, సబ్బండ వర్గ పదవులలో ఉన్న నేతలు కూడా ఉంటారు. వాళ్ళందరూ దేనికోసం ఉంటారు? ప్రజల కోసం ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులకు ఓన్లీ మీరు అనుకుంటారు చాలా చోట్ల ఏంది అంటే పోలీస్కు సంబంధించి విధులకు ఆటంకం మన విధులకు కూడా ఆటంకం కలిగినట్టే కదా. ఒక పౌరుడిగా మన విధికి కూడా మనకు కూడా భద్రతకి ఇబ్బంది కలిగింది కదా. అక్కడ మన మీద ప్రాణాల మీదకి కాంగ్రెస్ నాయకులు రాళ్ళు రువ్విలు కదా. మరి దాని సంగతి ఏంది? ఇక్కడ బాల్క సుమన్ మీద ఎస్ఐ పెట్టిన కేసు ఇది. ఎస్ఐతో కేసు పెట్టించు, దేవాపూర్ ఎస్ఐతో కేసు పెట్టించేసి ఇక్కడ రకరకాలుగా ఏదో ప్రయత్నం చేసిలు కానీ అది జరిగే ముచ్చట కాదు. దానికి సంబంధించి సరే రిమాండ్ అయితే విధించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ కేసుల కింద వీళ్ళని అరెస్ట్ చేసిలు. దీంతో పాటు ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీని నిరసిస్తూ క్యాంతనపల్లి బంద్కు పిలుపునిచ్చి నేడు క్యాంతనపల్లిలో బాల్క సుమన్ ఇంటి చుట్టూ నిఘా పెట్టి వందలాది మంది పోలీసులు మూకుమ్మడిగా వచ్చి అదుపులోకి తెస్తున్నారు. ఇటు ఏఐటీసీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక చెన్నూరులో బీఆర్ఎస్ నాయకులు మూలరాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్, రామకృష్ణాపూర్కు చెందిన నాయకుడు రామిడి లక్ష్మణకాంత్లను ఉదయమే అదుపులోకి తీస్తున్నారు. అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సుమన్ ఇంటికి చేరుకొని కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమన్ను తీసుకెళ్తుండగా అడ్డుకోక పోలీసులు చెదరగొట్టి బాల్క సుమన్ను పూర్తి స్థాయిలో ప్రభుత్వ దాకాన అక్కడ నుండి వైద్య పరీక్షలు చేసి జిల్లా కోర్టుకు సంబంధించి మంచిర్యాల జిల్లా కోర్టుకు తీసుకెళ్లి అక్కడ నుండి ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చెదరగొట్టిలు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి కనబడుతుంది. అయితే పెన్ డ్రైవ్లో ఆధారాలు లేవన్న న్యాయవాదులు. క్యాంతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గొడవ ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు నమోదు చేసిన క్రైమ్ నెంబర్ 40/26, 41/26 ఏంది ఈ రెండు కేసులలో బాల్క సుమన్ వారి అనుచరులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ సందర్భంగా బాల్క సుమన్ న్యాయవాది గడ్డం శ్రీనివాస్, ఆకుల రవీందర్ మాట్లాడుతూ పోలీసులపై రాళ్లతో బాల్క సుమన్ దాడి చేశారని, గొడవకు ప్రేరేపించారని ఆరోపించారు. దానికి ఆరోపిస్తూ వారు కోర్టుకు సమర్పించారని తెలిపారు. అయితే ఆ పెన్ డ్రైవ్లో వీడియోలో ఎక్కడా కూడా బాల్క సుమన్ దాడి చేసినట్టు కానీ పాల్గొన్న దృశ్యాలు కానీ కనిపించడం లేదని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అరెస్టు చేయవద్దని వాదనలు వినిపించామని చెప్పారు. పోలీసులు విచారణ కోసం 14 రోజుల పాటు రిమాండ్ అనంతరం విడుదలైన తర్వాత ప్రాసిక్యూషన్ వారు ఎలాంటి నిజ నిర్ధారణ చేస్తారనేది ఉండాలని బెయిల్ పిటిషన్ కోసం తమ లీగల్ టీంతో చర్చించుకొని ఇక్కడ జిల్లా కోర్టు కానీ హైకోర్టులో కానీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు క్యాంతనపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ పూర్తిగా కూడా బంద్ ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఈ చర్చకు ప్రధానమైన అంశాలు ఏంటో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక్కడ చాలా సింపుల్గా నేను చెప్తాను వినండి. క్యాంతనపల్లి మున్సిపాలిటీలలో మొత్తం 22 వార్డులు ఉన్నాయన్న. ఈ 22 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించగా ఇందులో బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 వార్డులను స్వాధీనం చేసుకున్నది, అంటే గెలుపొందింది. ఇందులో బీఆర్ఎస్ 10, సిపిఐ 4 అంటే 14 గెలిచింది. అధికారిక కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? 7 మాత్రమే గెలిచింది. ఇటీవల గ్రామ పంచాయతీలలో అతి తక్కువ గ్రామాలలో గెలవడం, ఇప్పుడు ఉన్న 2 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీలో అతి ఘోరమైన ఓటమి చవిచూడడంతో మంత్రి వివేక్ కాంతనపల్లి మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో కాంతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతుండగా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో 14 వార్డులలో బీఆర్ఎస్ దాంతోపాటు సిపిఐ కలిసి గెలిచినాయి.
ఇందులో 7 వార్డులను మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మున్సిపాలిటీ మీద జెండా ఎట్లా ఎగరవేస్తాడు ఒకసారి సమాధానం చెప్పాలి మంత్రి గారు. ప్లీజ్ ఓపిక తెచ్చుకుని ఒకసారి సమాధానం చెప్పురే, ఒకసారి సమాధానం చెప్పురే. మంత్రి గారి చిట్టా బయట పెట్టాలని చాలా భయంకరంగా ఉంటుంది. 15 ఏళ్ళ జర్నలిజం సానున్నాయి నేను చెప్తున్నా కదా. ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎవరు సహించరు, ఏ జర్నలిస్టు కూడా సహించరు, ఏ జర్నలిజం కూడా సహించదు. ఎందుకంటే ఇక్కడ 14 వార్డులలో వాళ్ళు గెలిచిర్రండి, అందులో సగం 7 వార్డులలో మీరు గెలిచిరు కదా, మీకు అధికారం ఎట్లొస్తుంది? ఇగో ఇదండి మొత్తానికి ఏం జరుగుతుంది అంటే, ఆ మున్సిపల్కు సంబంధించిన ఎపిసోడ్ కోసం బాల్క సుమన్ను పూర్తి స్థాయిలో అరెస్టు చేయడంతో పాటు అక్రమంగా జైలుకు తరలించి రిమాండ్కి తీసుకున్నారు. ఇప్పుడు బాల్క సుమన్ అనే వ్యక్తి మొత్తం ఎపిసోడ్ చూడండి, వీడియో మొత్తం ఉంటుంది మన ఛానల్లో. ఎక్కడా కూడా దాడికి పాల్పడలేను. ఆయన ఏమని చెప్తున్నంటే, ఇలా గవర్నమెంట్ మీది కావచ్చు, పోలీసులు అందరూ ఆయన చెప్పినట్టు ఇంటాలు కావచ్చు, ఆయన మీద వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు, కానీ రాజకీయంగా ఇలాంటి కుట్రకోణాలు చేస్తే బాగోదు. ఎందుకంటే మేము 14 స్థానాలు గెలిచిన మున్సిపాలిటీ మాదే అంటూ ఇట్లా బల్లగుద్ది చెప్పిండు అంతే. బాల్క సుమన్ చేసిన నేరం ఏంది అంటే గట్టిగా మాట్లాడారు. సో మొత్తానికి బాల్క సుమన్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడంతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ కూడా వేయాలి. దాంతోపాటు ఇప్పుడు బాల్క సుమన్ను పరామర్శించడానికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మన హరీష్ రావు కూడా బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. హరీష్ రావుతో పాటుగా చాలామంది నేతలు కూడా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం లక్షణం అనేది మనం వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఇదే అంశం మీద నిన్న కేటీఆర్ స్పందించిండు. కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం, కేంతరపల్లిలో ప్రజాస్వామ్య హననం, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న సర్కార్, ఎన్నికలను శాసించడం రాజ్యాంగ విరుద్ధం, బాల్క సుమన్ అక్రమ అరెస్టు దుర్మార్గం, తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ఠి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన నేనేమంటున్నా అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవండి, నేనే యాక్సెప్ట్ చేస్తాను, నేనే దగ్గరుండి కాంగ్రెస్ మీది కరెక్ట్ వాదన అంట. కానీ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ, అందులో సిపిఐ వాళ్ళు 14 స్థానాలు గెలిచిలు కదా, వాళ్ళు 4 వీళ్ళు 10, 14 స్థానాలు గెలిచిలు కదా, వాళ్ళదే కదా పీఠం. వదిలేస్తే ఏమైపోతుంది? ఒక్క మున్సిపాలిటీ వదిలేస్తే ఏమన్నా కొంపలు ముట్టుకపోతాయా, కొంపలు ఏమన్నా అంటుకపోతాయి? ఎందుకు ఇంత అరాచకం అండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఒక్క మున్సిపాలిటీ కోసం ఏకంగా కేసులు పెట్టి ఇదంతా రాజకీయ కుట్రకోణం అంతే, ఇందులో ఏమీ లేని పరిస్థితి కనబడతాను, అంతకు మించి ఏం లేదు. ఇక చూడు 15వ వార్డులో అర్ధరాత్రికి సంబంధించి మంగళవారం ఏంది దుండగులు దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించిన హబీబ్ ఆటోకు సంబంధించిన దృశ్యాలు. కుట్రల కాంగ్రెస్ అక్రమ కేసులు, మెదక్లో పెట్రేగి పోస్తున్న హస్తం, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు, ఎమ్మెల్యే వేధింపులు, పోలీసుల వత్తాసు, ఫిర్యాదులతో బట్టదాకను, ఉల్టా బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు, ఎమ్మెల్యే పైన కూడా హత్యాయత్నం చేస్తారని మరో కేసు, అర్ధరాత్రి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్ అంటూ కూడా చూస్తున్నాయి. ఎక్కడున్నది ప్రజాస్వామ్యం? ఏడున్నదయ్యా ప్రజాస్వామ్యం? ఓ ప్రజాస్వామ్యమా నువ్వెక్కడున్నావు? ఓ రాజ్యాంగమా నువ్వెక్కడున్నావు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడతా ఉంటే ఇంకెక్కడది? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు మేము తెలంగాణ తెచ్చుకున్నది? వీళ్ళ కుటీల రాజకీయాల కోసం సామాన్యమైన, ఇప్పుడు చాలామంది ఉంటారు అక్కడ కార్యకర్తలు, ఆయనను అరెస్ట్ చేసిండు, భయమైంది, ఆయన గుండెపోటు వచ్చింది, ఎవరు బాధ్యత వహిస్తారు? మొన్న లాకప్ డెత్ జరిగింది, దానికి ఏమైనా కోదాడకు సంబంధించి దాని మీద ఏమైనా ఇప్పటికైనా ఏమైనా ఉన్నదా? అక్కడ సిఐని సస్పెండ్ చేస్తారు కానీ ఎస్ఐని చేయలేదండి. హైలైట్ ఇది. ఈ కేసులు, ఈ భయభ్రాంతలకు గురి చేసి ఇంకా ఎన్ని రోజులు ఈ అరాచకాలు? ఇది కరెక్ట్ పద్ధతి అయినా ఒకసారి ఆలోచించండి. మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి లోబడి ఏదైనా గెలుపు ఓటములు అనేది సహజం. గొప్ప గొప్ప నేతలే, ఇందిరాగాంధీ సైతం ఓడిపోయిన చరిత్ర ఉన్నది ఈ దేశంలో. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యకర్తలను టార్గెట్. ఇప్పుడు నేను మాట్లాడిన అనుకో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, లేదా ఇంకోరు మాట్లాడేలా అనుకో బీసీ వ్యక్తి మాట్లాడినా, ఓసీ వ్యక్తి మాట్లాడినా, లేకపోతే ఇంకెవరు మాట్లాడినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అసలు సంబంధం లేని వ్యక్తుల మీద కేసులు అవుతున్నాయట మెదక్లో. ఇదేం పంచాయతో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ఆత్మగౌరవానికి ఢిల్లీ తాకట్టు పెట్టుడు తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనబడుతుంది. క్యాబినెట్ ఢిల్లీకి పిలిపించుకొని సమీక్షల, ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకున్నది, ప్రజలు ఎన్నుకున్నది స్వతంత్ర సర్కార్న ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన, కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ రావు బహిరంగ లేఖ, రేవంత్ రెడ్డికి హితబోధ చేయాలని సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు సూచనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుందండి? స్వయం పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు తెచ్చుకున్న తెలంగాణలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మీ ఢిల్లీ దర్బార్ మోకరిడలం
ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తుంది. తెలంగాణ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నదే స్వతంత్ర సర్కార్నా లేక ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్న? తెలంగాణ పోరాటాల గడ్డ ఇది, ఎన్నటికీ ఢిల్లీకి గులాం కాదు. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే కాంగ్రెస్ చరిత్ర చరిత్ర క్షమించదు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పని. నేను ఒక వీడియో చేసిన, గుర్తుందో లేదో మీకు, మంత్రులకు సంబంధించిన టెన్షన్. అరే ముఖ్యమంత్రిని ఢిల్లీకి మంత్రులను పిలిపించి అక్కడ సమీక్ష చేస్తే ఏం సమీక్ష అన్నది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, ఏం సమీక్ష అది? ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో సమీక్ష చేస్తుందా, ఢిల్లీలో సమీక్ష చేస్తుందా? ఇక్కడి ప్రజలు ఎన్నుకున్నారా, ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్నారా? ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇది చాలా బాధాకరమైన విషయం, రేవంత్ సర్కార్ యొక్క చాలా బాధాకరమైన విషయం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎవరు కూడా సహించరు, దీన్ని ఎవరు కూడా స్వాగతం పలకరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే నిజానికి కూడా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించడంతో పాటు అనిపించడం ఏంది, బాధే అనిపిస్తుంది. ఇక దీంతో పాటు మరో అంశాన్ని చూద్దాం. మేడారం అడవులలో భడే చొక్కరావు మావోయిస్ట్ అగ్రనేత షెల్టర్లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అలర్ట్. ములుగు భూపాలపల్లి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలలో కూబింగ్, అడ్డగుట్ట అడవులలో చెక్ పోస్టుల ఏర్పాటు. మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు మేడారం అడవులలో షెల్టర్లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాండ్వాయి పరిసరాలలో హై అలర్ట్ ప్రకటించి కూబింగ్ కార్యకలాపాలకు ముమ్మరం చేశారు. ఆయన స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టలలో ఆపరేషన్ 2 అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటు ఒకసారి చూడండి, మేడారం అడవులలో బడే చొక్కారావు ఉన్నాడు అనే మా ప్రధానమైన అంశం అయితే జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి ఉత్కంఠ నెలకొంది. ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా సరిహద్దులలోని మేడారం అడవి ప్రాంతాలలో మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడ్వాయి పరిసరాలలో హై అలర్ట్ ప్రకటించి కూబింగ్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాట్లు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, దామోదరు పూర్తి స్థాయిలో చాలా రోజులుగా గత 2 నెలలుగా లొంగిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఎక్కడ షెల్టర్ అయితే దొరకట్లేదు, ఎవరు కూడా భరోసా ఇవ్వలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ దొరికినాక కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇది కొంతమంది ప్రజా సంఘాలు కూడా గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మనం చూసాం, హిడ్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో. ఇప్పుడు కూడా అలాంటి ఏమన్నా జరుగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ స్వస్థలం నార్లాపూర్లపై నిఘా. ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు కూడా బలగాల చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత నిఘా విభాగం అంటే ఎస్ఐబి అంటే గ్రే హౌస్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలతో కలిసి అటవీ ప్రాంతాలలో లోయలను జల్లడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ చొక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెట్టినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ గ్రామం నుంచి ములుగు జిల్లా ఆ కేంద్రానికి సమాచారం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండి కామారం లాంటి కీలక ప్రాంతాలలో పోలీసులు ప్రహార పెరిగింది. అడ్డగుట్ట అడవులలో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు నిర్మించి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటవీ పరిసర గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బాలి బలగాల మోహరంతో ఏజెన్సీ ప్రాంతాలలో యుద్ధ వాతావరణం కల్పిస్తుంది. అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి కూడా మావోయిస్టులు ప్రవేశించకుండా గస్తీని పెంచారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరెవరైతే చెప్తున్నారో ఈ నేతకు సంబంధించి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పూర్తి స్థాయిలో కూడా ఈయన లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లొంగిపోవడానికి అనేక రకాలుగా విష ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు జల్లడపడుతున్నారు. ఇటు దేవ్జీ లక్ష్యంగా కరెగుట్టలలో ఆపరేషన్ 2 పక్కా సమాచారంతో బలగాల కూబింగ్. కరెగుట్టల అడవి ప్రాంతాలలో మరోసారి భద్రతా బలగాలు కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆపరేషన్ 2 పేరుతో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ లక్ష్యంగా ప్రత్యేక దళాలు దాడులు, కూబింగ్ చర్యలు ప్రారంభించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. నక్సల్స్ ఏర్వేతపై ఇంకా 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2 ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. గత ఏడాది జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అంతకు మించి ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే అటవీ మార్గాలు, కొండ చర్యలు, గుట్టలు, పరిసర ప్రాంతాలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద కదలికను కూడా గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా వర్గాలు ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మరోసారి కరెగుట్టల పరిసర ప్రాంతాలలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు
చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా మంది కూడా లొంగిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. లొంగిపోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఎక్కడ కాన్ఫిడెన్స్ లేకపోవడంతో, ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో, అభద్రతా భావంతో కొంతమంది ఉంటే, ఒక మంత్రి గారు కావాలని పూర్తి స్థాయిలో వీళ్ళని ఎన్కౌంటర్ చేసేందుకు పక్కా వ్యూహాలతోని ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో అనేది తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా 40 రోజుల గడువే ఉంది. ఎందుకంటే మార్చిలో ఆపరేషన్ 2 పూర్తి స్థాయిలో ఖతం చేస్తా అని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా, ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి ఉనికి పూర్తి స్థాయిలో రోజు రోజుకి వాళ్ళ బలం అనేది తగ్గిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక భవిష్యత్తులో మావోయిస్ట్ అనేది చరిత్రలలో, పేపర్లు, పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు పూర్తి స్థాయిలో దామోదర్ కానీ, ఇటు పూర్తి స్థాయిలో దేవ్జీ కానీ లొంగిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడున్న మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు గనక సపోర్ట్ చేస్తే, ప్రజలలో ఉన్న మావోయిస్టు పార్టీ ఎవరైతే లొంగిపోయారో, మాజీ మావోయిస్టులు ఉన్నారో, వాళ్ళ సపోర్ట్ ఇస్తే పూర్తి స్థాయిలో వీళ్ళు లొంగిపోయే ఛాన్స్ ఉంటుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా